నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రైతుల అభ్యున్నతే సొసైటీల లక్ష్యం వేములవాడ ఫ్యాక్స్ డైరెక్టర్లతో చైర్మన్ సమావేశం జిల్లా స్థాయి కాంగ్రెస్ సమావేశంలో రసాభాస సీనియర్ నేతల చొరవతో సద్దుమణిగిన వివాదం నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్ కేసు వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పట్ల హర్షం తపాసులు కాల్చి బీజేపీ శ్రేణుల సంబురాలు ఇక వార్తల వివరాలు రైతులకు అభ్యున్నతే లక్ష్యంగా సొసైటీలు పనిచేస్తున్నట్టు వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఫ్యాక్స్ కార్యాలయంలో డైరెక్టర్లతో కలిసి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ ఫ్యాక్స్ కార్యాలయంలో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి డైరెక్టర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించిన అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. గత నెల 9న వేములవాడ రూరల్ అర్బన్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతుల కోసం సహకార సంఘాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ సెంటర్ వద్ద వీడియో తీసి సొసైటీని సిబ్బందిని అగౌరవపరిచేలా మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. సదరు రైతు గత నెల 26న ధాన్యాన్ని సెంటర్కు తెచ్చారని గుర్తు చేసిన ఆయన నెల రోజుల నుంచి ధాన్యం సెంటర్లో ఉందని చెప్పడం సరికాదన్నారు. సెంటర్లలో ఎలాంటి సమస్యలు తలెత్తినా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వంపైన కానీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికార యంత్రాంగంపైన కానీ రైతులు ఎలాంటి ఆరోపణలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ లక్ష్మణ్, వైస్ చైర్మన్ లక్ష్మీకాంతరావు, డైరెక్టర్లు తోట రాజు, జయసింత, వెంకటేశం, అమృత, మల్లేశం, సంజీవరెడ్డి, లచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి, బూలవ్వ, రాజయ్య గౌడ్, రమేష్ పాల్గొన్నారు. రైతులందరికీ ముందుగా మా వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పక్షాన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, రైతు సోదరులు మీ అందరికీ కూడా మా పాలకవర్గం పక్షాన ఒక చిన్న విన్నపం. నిన్నటి రోజు మా వేములవాడ సెంటర్లో, మొన్న ఇంకో సెంటర్లో, ఈ కొన్ని సెంటర్లలో చిన్న చిన్న ఇబ్బందులు. వాస్తవంగా ఒక రైతు మా దగ్గర మొన్న మాట్లాడిన ఒక రైతు 30 తారీఖు నాడు మాత్రమే మా సెంటర్కు తను 29 తారీఖు నాడు వడ్లకు తీసుకొచ్చిండు. 30 నాడు మాత్రమే మ్యాచర్ వచ్చింది. ఈ 30 తారీఖు నాడు మ్యాచర్ సంబంధించిన రిజిస్టర్ ఇది. తను 30 నాడు మ్యాచర్ వస్తే నిన్న ఒక సోషల్ మీడియా వేదికగా వారు ఏమన్నారంటే, ఆ రైతు నెల రోజుల నుండి నా వడ్లను ఎవరు ఉండలేరు, ఈ కొనుగోలు సెంటర్లు ఎందుకు పెట్టిర్రు అని మా సంఘాలను, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని తను అట్లా మాట్లాడడం చాలా బాధాకరం. సహకార సంఘాలు అనేటివే పూర్తి 100% రైతుల పక్షాన పనిచేస్తున్నాయి. అది మీరు గ్రహించండి దయచేసి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, మా కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు ఉన్నాయని నేను అనట్లేదు. ఎందుకంటే పరిస్థితులు, ప్రకృతి ఇవన్నీ సపోర్ట్ చేస్తేనే రైతులు అనటంలో మనం పైకి వస్తాం. ఇప్పుడు వడ్లు కోసినాక కళ్ళలలో కోసిన తర్వాత వర్షాలు రావద్దనే మొక్కుతాం. మనం వర్షం వచ్చినట్టు తడిసినప్పుడు ఆ ఇబ్బంది అవుతుంది. దాన్ని మేము అర్థం చేసుకుంటాం. మీకు తడిసిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ప్రతిసారి చెప్తాను మేము. కానీ మీరు వర్షాలు తడిచిన అదనో ఇదనో ఈ సోషల్ మీడియా వేదికగా మా సిబ్బందిని, మమ్మల్ని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం దయచేసి మీరు మానుకోండి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఏబీ కన్వెన్షన్లో జరిగిన జిల్లా స్థాయి కాంగ్రెస్ సమావేశం రసాభాసాగా మారింది. ఈ సమావేశంలో కొరుట్లకు చెందిన జువ్వాడి నరసింగారావు వర్గం, సుజిత్రావు వర్గం మధ్య గొడవ చోటు చేసుకోగా, నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై నరసింగారావు వర్గం అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సమన్వయకర్త వెంకటస్వామి జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే సమావేశాన్ని సుజిత్రావు వర్గీయులు బాయ్కాట్ చేశారు. ఈ సమావేశానికి ముఖ్య నాయకులతో పాటు సీనియర్ నేత టి జీవన్ రెడ్డి హాజరు కాగా వారి ముందే ఈ గొడవ జరగడం గమనార్హం.
నల్లరంగు కాగితాలను రసాయనంలో ముంచితే కరెన్సీగా మారుతుందంటూ మోసం చేసిన ముఠాను జగిత్యాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిని నమ్మబలికి దాదాపు 7 లక్షల టోక్రా వేసిన బ్లాక్ కరెన్సీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. వెల్గటూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాంకు చెందిన రామిళ్ల విజయసాగర్ను జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరుకు చెందిన కంది నరేష్తో పాటు పాలాజీ శ్రీనివాస్ నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం చెన్నూరుకు చెందిన ఎంబడి మల్లేష్ బుట్టాపూర్కు చెందిన మగ్గిడి కిషన్ కడెం మండలం నర్సింగాపూర్కు చెందిన అల్తాపు రాజు తమ దగ్గర నల్ల రంగులో ఉండే కాగితాలను రసాయనంలో ముంచితే 500 నోట్లుగా మారతాయని విజయసాగర్ను నమ్మించి మోసం చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు విజయసాగర్ ఈ నెల 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం స్తంభంపల్లి శివారులోని హరిత హోటల్ వద్ద నిందితులు శ్రీనివాస్, రాజు, మల్లేష్, రాజశేఖర్, నరేష్లను పట్టుకున్నారు. మరో 3 నిందితులు కిషన్, నవీన్, కార్తిక్ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుండి 2,04,000 రూపాయల నగదుతో పాటు కారు, బైక్, 5 మొబైళ్లు, 6 నల్ల నోట్లతో సహా బొమ్మ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడ్డ నిందితుల్లో పలువురిపైన గతంలోనే కేసులు ఉన్నట్లు తెలిపారు. మన వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామానికి చెందిన రామిళ్ల విజయసాగర్ అని ఒక వ్యక్తిని ఒక ముఠా ఈ బ్లాక్ కరెన్సీ పేరుతోటి 1,05 లక్షలు ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది అని చెప్పి విజయసాగర్కు ఈ కంది నరేష్ అనే వ్యక్తి పరిచయం అవుతారు. ఆయన ద్వారా ఈ తుంగూరు గ్రామానికి చెందిన పాలోజీ నరేష్ వీళ్ళు పరిచయం అయ్యి వీళ్ళందరూ ఇతన్ని ఇందన్పల్లి తీసుకెళ్ళి అక్కడ ఎంబటి మల్లేషు, ఆల్తపు రాజు, మగ్గిడి కిషన్ వీళ్ళని పరిచయం చేస్తారు. పరిచయం చేసిన తర్వాత ఏంది వాళ్ళు ఒక బ్లాక్ కరెన్సీ మా దగ్గర ఉంటుంది, దాన్ని ఒక రసాయనంలో మూస్తే అది రియల్ కరెన్సీ అవుతుంది అని చెప్పేసి ఈ మన ఇట్లాంటి బ్లాక్ కరెన్సీ ఉంటుంది, ఇవి రసాయనంలో మూస్తే రియల్ కరెన్సీ అవుతుంది అని చెప్పి ఇట్లాంటి ఒక 5 నోట్లు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ముందరనే ఒక లిక్విడ్లో ముంచుతారు. ముంచిచ్చిన తర్వాత అవి ఒరిజినల్ నోట్గా అవుతుంది. అది ఆయన చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని అవి మార్చుకుంటే చెల్తాయి. చెల్లిన తర్వాత ఏంటంటే ఇతనికి డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ చూపేసి ఏంటంటే వీళ్ళు మన ఇతని గ్రామానికి వస్తారు. ఎవరు? పాలప్ శ్రీనివాసు, ఆల్తపు రాజు, కడెం మండలానికి చెందిన నర్సింగాపూర్కి చెందిన బియ్యాల నవీను, మగ్గిడి కిషన్లు, ఎంబడి మల్లేషులు ఒక ఆల్టో కార్లా ఇక్కడ వీళ్ళ గ్రామానికి వచ్చి ఈయన దగ్గర 7 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొని దానికి బదులుగా ఈ 35 లక్షల రూపాయలు ఏదో బ్లాక్ కరెన్సీ పేరు మీద మార్చినాయి 35 లక్షలు 7 లక్షలకు బదులు ఇస్తామని కోటిలింగాలు రమ్మంటే ఇతడు కోటిలింగాలు వెళ్తాడు. ఆపరేషన్ సింధూర్తో దాయాది దేశంలోని ముష్కర స్థావరాలపై దాడులు చేసి వారిని మట్టి కల్పించడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ ధీటైన స్పందన ఇచ్చిందని, ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల దేశంలోని ప్రతి పౌరుడు పండగ చేసుకుంటున్నాడని ఆ పార్టీ నేతలు తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ఆలయాలలో పూజలు, టపాసులను పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాదులకు ధీటుగా బదులిచ్చిన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ అన్నారు. మన ఆడబిడ్డల నుదుటి బొట్టును చెరిపివేసిన ముష్కరులను మట్టి కరిపించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టిందన్నారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారికి ఇది ఒక హెచ్చరిక అని వారు స్పష్టం చేశారు. నిన్నటి రోజున ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కరుల తీవ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని అభినందిస్తూ ఇట్టి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు మరియు స్వాగతిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు వారికి అండగా అభినందనలతోని ఈరోజు మన భారతదేశంలో పండగ వాతావరణం. ఎందుకంటే మొన్న పహల్గాంలో జరిగినటువంటి సంఘటనకు ప్రతీకారంగా తీవ్రవాదులను కూకటి పేళ్లతోని పెకిలించి పారేయాల్సిందిగా మన మోడీ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ దాడి మనమందరం కూడా ఇటువంటి దాన్ని స్వాగతిస్తూ
ప్రతి ఒక్కరం వారందరినీ అభినందిస్తూ మనమంతా ముందుకెళ్లాల్సిన సమయం, దేశమంతా ఒక తాటిపైకి రావాల్సిన సమయం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సంబరాలు చేసుకున్నారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం సంతోషకరమని పలువురు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులు, యువకులు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాన బస్టాండ్ కూడలి వద్ద టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసిన సైన్యం ధైర్య సాహసాలను జాతీయ జెండాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పులి సత్యంగౌడ్, వెంకటేష్, సీనియర్ క్రీడాకారులు మహమ్మద్ జాకీర్, మహమ్మద్ అహ్మద్ పాషా, పులి నారాయణ, ఓరగంటి వెంకటేష్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిన్న రాత్రి నుంచి ఉగ్రవాదులపై మెరుపు దాడి చేసి మరి సుమారుగా ఒక 100-150 మంది ఉగ్రవాదులను హతమార్చారు మా భారత సైన్యం. మరి మా భారతదేశంతో పెట్టుకుంటే ఉగ్రవాదుల పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి వాళ్ళకు మా భారత సైన్యం రుచి చూపించింది. మరి ఖబర్దార్ పాకిస్తాన్ విధవలారా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ఉగ్రవాదులను ఉసిగొలిపి మా భారత్ చొరబడి అక్రమంగా భారతీయులను చంపితే మరి మీకు ఏమొస్తారా? అనవసరంగా మీరు ఇలాంటి చిచ్చులు భారతదేశం పచ్చగా ఉంది, అందరూ కుల మతాలతో ఐక్యంగా ఉన్నాయి. ఒక మా భారతదేశంలోకి చొరబడి మీరు ఇలాంటి మతాల మధ్యలో గొడవ పెట్టుకుంటూ చిచ్చులు పెట్టుకుంటా మా భారతదేశం ఉంటే మరి ఎవరు కూడా సాధించారు. మరి రాబోయే రోజులలో ఉగ్రవాదాన్ని రూపుమార్పడానికి మా భారత సైన్యం మరి ఎంతగానో విరుచితంగా పోరాడుతుంది. ఇప్పటికే మీ ఒక ఉగ్రవాదుల స్థావరాలపై విరుచితంగా ఫైట్ చేసి భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు మాట్లాడారు. ఒకప్పుడు జగిత్యాల దేశభక్తుల అడ్డాగా ఉండేదని, ప్రస్తుతం దేశద్రోహుల అడ్డాగా మారిందన్నారు. వీసా గడువు దాటిపోయినా అక్రమంగా వలసి వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వారి స్వదేశానికి పంపాలని డిమాండ్ చేశారు. ఈ పుల్వామాలో జరిగిన సంఘటన దాని గురించి మేము ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఈ జగిత్యాల జిల్లా ఒకప్పుడు దేశభక్తులకు అడ్డ, ఈ గడ్డ ఇప్పుడు దేశద్రోహులకు అడ్డ అయింది. ఇక్కడ జగిత్యాల జిల్లాలో బంగ్లాదేశ్ ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిమ్స్ ఉన్నాయని చెప్పి మాకు సమాచారం మాకు ఉన్నది. కాబట్టి ఇంటెలిజెన్సీ వారు, నిఘా వారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు వాళ్ళని వెరిఫికేషన్ చేసి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని పంపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాసులను వెనక్కి పంపించాలని కోరుతూ జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కమిషనర్ కు బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ మాట్లాడారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశస్థుల ఉనికికి సంబంధించి పట్టణంలోని అనుమానిత ప్రాంతాలలో విచారణ చేపట్టాలన్నారు. అనుమానాస్పదంగా గుర్తించిన వారి జాబితాను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారి లక్ష్మణ్, సురేందర్, లవన్, సూరజ్ పాల్గొన్నారు. ఏదైతే ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్న ఇక్కడ మన భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, రోహింగ్యా ముస్లింలు కొందరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం కేంద్ర ప్రభుత్వం అందింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా జారీ చేసింది. ప్రతి రాష్ట్రంలో ఉన్న అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోగులను వెంటనే వారి దేశానికి తరలించాలని జారీ చేయడం జరిగింది. దానికి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్మపురి మున్సిపల్ కమిషనర్ కూడా మన ధర్మపురి పట్టణంలో ఎవరైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోగులు అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో కమిషనర్ గారి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇంట్లో కూడా ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి విచార సంఘటనలు వచ్చినప్పుడు మనందరం రాజకీయాలకు అతీతంగా ఏకమై మన దేశానికి, మన ధర్మానికి, మన దేశ ప్రజలందరినీ కాపాడుతున్న బాధ్యత మన ప్రతి జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులపై మొదలైన యుద్ధం విజయవంతం కావాలని, మన సైనికులు, ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం కలగకూడదని స్వామివారిని వేడుకున్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నరసింహ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో అర్చకులు సహస్ర కలశాభిషేకం చేశారు. ఆలయంలో వేకువజామున స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంచోపనిషత్తులతో సహస్ర కలశాభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో వైభవంగా బీరప్ప ఉత్సవాలు జరుగుతున్నాయి. కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు హాజరయ్యారు. బీరప్ప కమ్మరత్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బీరప్ప ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య, మండల కుర్మ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 9 సంవత్సరాల తర్వాత జరుగుతున్న వీరప్ప అమరసి కళ్యాణానికి మరి మా మండల అధ్యక్షుడు స్థానికుడు మేకల ఎల్లయ్య గారు ఆహ్వానం, అట్లే గుడి కమిటీ అందరూ కూడా ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చి వీరప్పని దర్శించడం జరిగింది. మరి ఈ శుభ సందర్భంగా గత 5-6 రోజులు జరుగుతుంది, రేపు జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా పండుగ వాతావరణం జరుపుకుని ఈ గ్రామ ప్రజలందరికీ మరి కుర్మ కులస్తులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ దేవుడు అందరినీ దీవించి ముఖ్యంగా పాడి పంటలు మరి పశువులు కానీ మరి అంత కాలం మంచిగా జరగాలి, ఈ గ్రామంతో పాటే ఈ నియోజకవర్గం కానీ జిల్లా కానీ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి వేములవాడ నియోజకవర్గం జోగాపూర్ గ్రామంలో బీరప్ప కామరతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ దేవదేవుని ఆశీస్సులతో పాడి పంటలు చక్కగా పండాలని, అట్లాగే జీవాలన్నీ కూడా జీవరాశి అంతా కూడా వృద్ధి చెందాలని చెప్పేసి అన్ని కుటుంబాలు, కుర్మ యాదవ కుటుంబాలన్నీ కూడా ఆనందోత్సవాల మధ్యన వారం రోజులుగా పండుగ నిర్వహించుకుంటా ఉన్నారు. వారందరూ కూడా కళ్యాణం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ బాధ్యులు లక్ష్మీ నరసింహారావు గారు, అట్లాగే ఈ మండల అధ్యక్షులు ఇప్పుడు ఎల్లన్న గారు, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, మిత్రులందరికీ, సోదరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం. జగిత్యాల జిల్లా చెల్గల్ వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంతతో కలిసి నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం సెంటర్లకు తరలించి నెలగడుస్తున్నా ఇంకా కొనుగోలు ప్రారంభం కాలేదని వాపోయారు. అకాల వర్షాలకు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్ద అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల దృష్ట్యా త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని, పంట తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని కోరారు. వాన గుర్తే మాది అడ్లని తడితే మాది ఇప్పుడు అమలు వచ్చి మా అడ్లని ఎత్తిపియాలి. మరి ఇప్పుడు లేకుండా 10 రోజులలో ఏది లేకుండా చేయాలి, గింజ లేకుండా చేయాలి. మరి లేకపోతే ఎంత మన్ను పెట్టుర్రి, బుక్కి బతుకుతాం కావచ్చు రైతు. అదే మన్ను పెట్టాలి, లేకపోతే మందు పెట్టని. వాడు రేవంత్ రెడ్డి మందు పెడతాడేమో, వాడు అది నీడ కూర్చుంటే ఇవన్నీ మమ్మల్ని కోసి తెంగుతుండు. ఎంతసేపు ఎండలు కప్పుతున్నాం, బురద దీన్ని బురద కక్కుతున్నాం. మాకు ఇప్పుడు వెంటనే మాకు ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే లేవాలి. ఇప్పుడు తీసుకొచ్చి 20 రోజులు, మేచర్ వచ్చి 15 రోజులు. 15 రోజులు ఉంది, కొనేలు లేదు, అమలు అచ్చుడు లేదు, ఇచ్చుడు లేదు, సంచులు ఇచ్చుడు లేదు, రోజు నడుచుడే. ఇత్తం అన్నట్టు ఇచ్చుడు లేదు, బోనస్ లేదు, బోనస్ ఇస్తా అన్నాడు, బోనస్ లేదు. సన్నవాట్లకు బోనస్ ఇస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు, రైతు బంధు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని రైతు బంధులు వేసిండు, గుంటున్నా గుంటకేసిండు, అన్నం పెట్టిండు. వీడు మన్ను పెడుతుండు. ఎందుకు జోక్తలేరనంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో హమాలీలను పెంచారు, లారీలు వచ్చినాయి,
కాంటాలు పెట్టిర్రు. కానీ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. 6 కాలం కష్టపడి రైతన్న మరి పంట పండిస్తే మరి మార్కెట్లో పోస్తే ఎండబెట్టిర్రు. మాయిశ్చర్ వచ్చినా కూడా ఇవాళ మరి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటే కమిషన్లు ఇచ్చిన వాళ్ళే వడ్లు జోకడం, సీరియల్ నెంబర్తోని జోకకుండా కమిషన్లు ఇచ్చిన వాళ్ళే జోకడం, మరి ఈ విధంగా రైతును ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి 20 రోజులు మాయిశ్చర్ వచ్చినప్పుడు వెంట మరి వరుస క్రమంగా జోకాలి కాబట్టి వీళ్ళు జోకకుండా ఉంటే ఇలా మళ్ళీ వర్షం పడితే తడిసి ముద్దయినాయి. మళ్ళీ వాళ్ళ అధికారులతో మాట్లాడితే తడిసిన ధాన్యం కొనాలి అని అంటే తడిసిన ధాన్యం ఎట్లా కొంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు కూడా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. హమాలీల సంఖ్య పెంచాలి, లారీలను పెంచాలి, అదేవిధంగా కాంటాలు పెంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా 6 కాలం కష్టపడితేనే మనం అందరం అన్నం తింటున్నాం. కాబట్టి రైతు పక్షాన ఒక్కసారి ఆలోచించండి. ఒక్క సమీక్ష కూడా పెట్టలేదు రైతుల పక్షాన. సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు సుమారు 7,50,000 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఆలయ చైర్మన్ కొమిరె శంకర్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఎంపీడీఓ నటరాజ్, ఏవో ప్రియదర్శిని, నాయకులు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆసుపత్రులలో వివిధ అనారోగ్య కారణాలతో ఆపరేషన్ కానీ ఇతర చేసుకొని ప్రభుత్వ సహాయకులు దరఖాస్తు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఈరోజు చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 22 మందికి ఈనాటి కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటా ఉన్నాం. 7 లక్షల పైచిలుకు డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చినటువంటి మనం చూసుకోగలుగుతూ ఉన్నాం. 3 రోజుల క్రితం వరకు లెక్క సుమారు 4,541 మందికి మనం స్కీమ్ బెనిఫిట్ చెక్కులు 16 కోట్ల పైచిలుకు 15 మాసాలలో ఉంచుకోవడం జరిగింది. అదేవిధంగా 223 కుటుంబాలకు సంబంధించి ప్రాణాంతక వ్యాధులు వచ్చి ఆపరేషన్ చేసుకోవడానికి నిమ్స్ అనే హాస్పిటల్ ద్వారా లేదా నీలోఫర్ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి వారు వెళ్తే ఇంచుమించు 4 కోట్ల పైచిలకు అందులో కూడా మనం ఎంచుకోగలిగాం. 2 కలిపితే 20 కోట్ల రూపాయల పైచిలకు మనం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఈరోజు ఎల్ఓసీల ద్వారా కానీ సీఎం ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. బహుశా ఈ ఊళ్ళో కూడా ఎల్ఓసీ ఇద్దరికి వచ్చినట్టుంది. ఎస్సీ కాలనీలో ఒకటి. వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు చేసి ఓడిబియ్యం పోశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్లు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జన్మదిన వేడుకలతో పాటు ఆలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. గణపతి పూజతో ప్రారంభించి హోమం, కుంకుమ పూజలు, అమ్మవారికి పాలాభిషేకం, ఓడి బియ్యం, పల్లకీ సేవ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్ చెక్కిల మారుతీలత, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమ్రవెల్లి రామ్మూర్తి సత్యమ్మ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమ్రవెల్లి భాస్కర్, లక్ష్మి తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు నగునూరి అశోక్ కుమార్, సభ్యులు ప్రసాద్, రమేష్, ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శి అల్లంకి లింగమూర్తి, పల్లా కిషన్, శివాలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ పాల్గొన్నారు. వాసవి మాత వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి విశేష ఫలపుష్ప అభిషేకాలు, కుంకుమార్చనలు, అదేవిధంగా వాసవి మాతకి ఇష్టమైన సంబంధించిన మంత్రాలతో హోమము కార్యక్రమాలు వైశ్యకుల బాంధవులతో నిర్వహించబడ్డాయి. కావున ఈ వాసవి మాత అనుగ్రహం వల్ల దేశంలో ఉన్న వైశ్యకుల బాంధవులందరూ కూడా సంపూర్ణంగా అభివృద్ధిలోకి వచ్చి లోకంలో అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము.
వాసవి మాతాకి జై. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, బోల్ వాసవి మాతాకి. భక్తమాశయులకు విన్నపమండి. ఈరోజు మా కులదైవం, మా ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి. అలాగే మేమందరం కలిసి మా సుల్తానాబాద్ లో అందరం కలిసి అతి సుందరంగా అమ్మవారి ఆలయం నిర్మించుకున్న వార్షికోత్సవం అండి, సప్తమ వార్షికోత్సవం. ఈ రెండు కార్యక్రమాలను కలుపుకొని ఉదయం నుంచి అంగరంగ వైభవంగా ఉదయం పుణ్యావచనం అండి, వెంటనే మూల విరాట్కు అభిషేకము, ఉత్సవమూర్తికి అభిషేకము, హోమము, కుంకుమ పూజ, ఓడి బియ్యము, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం మా వైశ్వందరం కలిసి పల్లకి సేవలో పాల్గొని అమ్మవారి కృపలో అందరం ఉంటామని కోరుకుంటున్నాము. మా అందరికీ మా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని అందరం వేడుకుంటున్నాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయంలో ఆర్యవేశ్వర ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనతో పాటు ఓడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, అల్లంకి ఆనందం మహిళలు పాల్గొన్నారు. ఈ అమ్మవారు వాసవాంబ ప్రతిష్టా కార్యక్రమం నుంచి ఈ మహిళలు ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం చేసుకుంటా తర్వాత ఓడి బియ్యము పోస్తున్నారు. అలాగే ఇలా వైశాఖ శుద్ధ దశమి పురస్కరించుకొని అందరూ కూడా మహిళలు వయస్సులు ఓడి బియ్యం అమ్మవారికి ఓడి బియ్యం పోసి హారతి మంత్రపుష్పాలతోటి ఇవాళ పూజా కార్యక్రమం జరుపుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటున్నారు. అలాగే ఎప్పటికి కూడా ఇలా జరగాలని చెప్పి ఈ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యం లోపల ఈ శివాలయం భక్త బృందం లోపల ఇలాగ కొనసాగాలని చెప్పి అమ్మవారిని కోరుచున్నారు. ఈరోజు ఆర్యవైశ్యుల కులదేవత వాసవి మాత అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మేము ఆర్యవైశ్యులం అందరం మహిళలం కలిసి అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, ఒడిబియ్యం చేయడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం మేము చేస్తూనే ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులతోని మేమందరం ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చాలా బాగా ఉంటున్నాం. జయవస. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో రామగుండం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, డీసీపీ అడ్మిన్ రాజు, ఏసీపీలు నరసింహులు, రమేష్ హాజరయ్యారు. ఎస్బీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రవీంద్ర కుమార్ సింగ్ సహకారంతో వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. లేకపోతే నేను చెప్తా ఉన్నా, ప్రజలు తిట్టుకుంటారు కావచ్చు, నా మెసేజ్ చూసి అపోజిషన్ ఉన్నా మాట్లాడతారు కావచ్చు, శాసనసభ్యుడే ఫైన్ వేయమని చెప్పి. కానీ నేను చెప్తా ఉన్నా, మీ ప్రాణాల కంటే ఫైన్ తక్కువ కాదు, దానికి ప్రాణం కంటే విలువ దేనికి లేదు. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళని నేను కొడుతున్నా, ఏసీపీ గారిని కొడుతున్నా, డీసీపీ గారిని కొడుతున్నా, హెల్మెట్ ఎవరు పెట్టుకోకపోతే వాళ్ళకు భారీ ఫైన్ వేయండి. మళ్ళీ బయట బండి తీయాలంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు. ఇవాళ ఎంత గట్టిగా ఉన్నా కూడా కింద పడిపోతే కాలో చేయగలిగితే ట్రీట్మెంట్ అవుతుంది. కానీ తలకు కొంచెం తగిలినా, తలకు ఎక్కడ దెబ్బ తగిలితే ప్రాణాలకు నిజంగా ప్రమాదం. ఒకవేళ బతికినా పెరాలసిస్, కాలు చేయబోయే పడిపోయో వాడు సగ జీవితం సరిపోయినట్టుగా. మనకు రోడ్డుపై 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మనం వెళుతున్నప్పుడు యాక్సిడెంట్లు కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా పోతుంటారు. ఆ విధంగా మనకు యాక్సిడెంట్లు అయ్యి ఎక్కువ మంది చనిపోవడాలు, తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోవడము, ఆ విధంగా నష్టపోతున్నారు. దీన్ని నివారించాలని, ఈ యాక్సిడెంట్లు దాన్ని తగ్గించాలని మా పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వు ప్రకారంగా మేము ఆ యాక్సిడెంట్లను తగ్గించాలని ఒక దీక్ష పూనుకొని ఆ విధంగా చేయడం వల్ల మేము ఏం చేయాలని దాని ఈ రోడ్డు భద్రత
నివారణ గురించి హెల్మెట్ ఒకటి, సీట్ బెల్ట్ ఒకటి, తర్వాత తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ నడపకుండా అనేదాన్ని దీన్ని ప్రజల అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి దీనికి మేము కొనుక్కున్నాము. ఈరోజు మనం రామగుండంలో ఈ యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి మనం హెల్మెట్ వాడితే దానివల్ల కొద్ది వరకు మనం తగ్గించవచ్చు అనే ఉద్దేశంతోనే కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో నూతన తెలుగు సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దమైన మన మాసాలను తెలుగులో ప్రచురించడం అభినందనీయమన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు కర్తవ్యమని చెప్పారు. ఈ నెల 17వ తేదీన జరగబోయే శోభాయాత్రకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురోహితులు డింగరి హరికృష్ణమాచార్యులు, కపర్తి శర్మ, రవికుమార్, సముద్రాల ప్రసాద్, సంతోష్ కుమారాచార్యులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో గేదెలు, ఆవులతో పాటు గేదె దూడలకు, లేగ దూడలకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలను పంపిణీ చేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ హేమలత హాజరై ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విఏ మతిన్, గోపాలమిత్ర, జానీ భాష, నాయకులు మూల రామరెడ్డి, తడగొండ రాజు, తిరుపతి, విజయ్, అంజయ్య, రాకేష్ గౌడ్, రైతులు దేవ మునిందర్ రెడ్డి, వడియాల సతీష్ రెడ్డి, నల్లల నాంపల్లి, నల్లల కుమార్, కారోబార్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో నిరుపేద యువతులైన ముగ్గురి వివాహాలకు పలువురు దాతలు ముందుకు వచ్చి వివాహాన్ని జరిపించారు. చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు పుస్తే మట్టలను అందించగా మొర్రాయిపల్లి మాజీ గ్రామ సర్పంచ్ నడిమెల సుజాత ఎల్లం ఆధ్వర్యంలో వీరి పెళ్లి జరిగింది. మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, చీటి జితేందర్రావు, కల్వకుంట్ల ప్రసాదరావు, నరేందర్రావులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మాజీ సర్పంచ్ నడిమెల సుజాత ఎల్లం, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, చిట్నేని శ్రీనివాసరావు చేతుల మీదుగా నూతన వధువుకు అందజేశారు. పలువురు దాతలు ఆర్థిక సహాయాన్ని అందించినందుకు మొర్రాయిపల్లి గ్రామం తరపున కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సడిమెల దేవిక, సత్యవ్వ వెంకటి గార్ల కూతురికి సడిమెల అఖిల, దేవయ్య, దేవవ్వ వాళ్ళ కూతురికి, సడిమెల షాన్ని, లలిత, దేవయ్య వాళ్ళ కూతురికి, ముగ్గురికి ఆడపిల్లలకు చిట్నేని వెంకటేశ్వరరావు గారు ముగ్గురికి పుస్తమట్టెల జతలు అందించడం జరిగింది. మరియు అలాగే జనగామ శరతన్న గారు, చీటి జితేందర్ అన్న గారు, కల్వకుంట్ల ప్రసాద్ అన్న గారు, వీళ్ళు ముగ్గురు, నరేందర్రావు గారు ముగ్గురికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆడపిల్లల పెళ్లిళ్ళు కుదిరినాయి కాబట్టి వారు ఆర్థిక స్తోమత తక్కువ ఉంది కాబట్టి చీట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేయడంతో వారు పెద్ద మనసుతో స్పందించి వారికి పుత్తెమెట్టలు ఇవ్వడం జరిగింది. వారికి మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దానం చేసేటోళ్ళు వెనకట ఒకటే పురాణంలో ఉండే కర్ణుని పేరుండు, దాన కర్ణుడు అనేది. ఇప్పుడు అలాంటి పేరు ఈయనను కూడా మనం అనుకోవచ్చు. ఆ బిరుదు కూడా తనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో పేదలకు దుప్పట్లు ఇచ్చిండు, బియ్యం లేని వారికి బియ్యం ఇచ్చిండు, ఇండ్లు కూలిపోయిన వారికి ఆర్థిక సాయం చాలా చేసిండు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. 40 మంది మైనర్ వాహనాలు
నడుపుతూ పట్టుబడ్డారు. పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేశారు. మరోసారి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ వేణు మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన రోడ్డు భద్రతా మీటింగ్లో మా ఎస్పీ గారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కలిసి మైనర్ డ్రైవింగ్లపైన స్పెషల్ రైడ్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఆదేశాల అనుగుణంగా మా డిఎస్పీ రవిచంద్ర సార్ ఆధ్వర్యంలో ఈరోజు మా ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కలిసి ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తారో వాళ్ళని స్పెషల్ డ్రైవ్ చేసి ఇప్పటివరకు 40 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వెహికల్స్ అని సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ పేరెంట్స్ని మా దగ్గర ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఎస్పీ గారు రోడ్డు మరణాలపైన ఫైటల్ రోడ్ అండ్ యాక్సిడెంట్ పైన ముఖ్యమైన దృష్టి సారించి వారానికి కంపల్సరీ ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్ వేయడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.